ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఈ మధ్యలో ఒక కామన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాం. సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్న దాంతో అప్పు చేసి చేయటం అనే ఒక కాన్సెప్ట్ నాకు ఎక్కువగా కనిపిస్తుంది. అటు ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. సో రీసెంట్గా ఈ ఐపీఓ లో పెట్టుబడులు పెట్టడం కూడా ఒక ట్రెండ్ బాగా స్టార్ట్ అయింది. సో డబ్బులు లేనప్పటికీ కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకొని క్రెడిట్ కార్డ్స్ మీద, అది కూడా అప్పులు తీసుకొని 1-2 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డ్ మీద ఎంత అప్పు వస్తే అంత అప్పు తీసుకొని ఆ డబ్బులతోటి ఐపీఓలకి అప్లై చేయడం లాంటి పనులు చాలామంది చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లాంగ్ టర్మ్లో జరగాల్సిన పని. ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సంపాదించిన తర్వాత మన దగ్గర నుంచి మిగిలే డబ్బులతో చేయాల్సిన పని, కానీ అప్పు తీసుకొని చేసే పని ఎటువంటి పరిస్థితుల్లో కాదు. చాలామంది దగ్గర ఒక కామన్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేసింది కూడా ఉంది. అప్పు తీసుకొని పర్సనల్ లోన్స్ తీసుకొని, ఇప్పుడు కాదు 4-5 years బ్యాకే ల్యాండ్స్ కొని, పర్సనల్ లోన్స్ ద్వారా ల్యాండ్స్ కొని, ఆ ల్యాండ్స్ రేట్లు సరిగా పెరగక, ఆ ల్యాండ్స్ పెరిగిన రేట్లతో కంపేర్ చేస్తే వీళ్ళు కట్టిన పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ అవ్వటం, ఇది చాలా ఎక్కువ మందిని ఇన్వెస్టింగ్ సైడ్లో ఇబ్బంది పెడుతుంది. సో ఇప్పుడు దాకా ఎవరైతే నా దగ్గరకు వచ్చి ఆ ప్రాబ్లమ్ని షేర్ చేసుకున్నారో, ఇక మీదట అట్లీస్ట్ మన వాళ్ళందరూ ఈ సేమ్ టైప్ ఆఫ్ మిస్టేక్ని రిపీట్ చేసి మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్ళరు అన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ఇంకో కొన్ని పనులు కూడా చేస్తూ ఉంటాం. ద మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇవన్నీ కూడా అప్పుల ద్వారా రకరకాలు, ఏదో ఎల్ఐసి పాలసీలో లేకపోతే టాటా ఏదో ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీలు తీసుకుంటాం. అవన్నీ కూడా కొంచెం పెద్ద అమౌంట్లో ఉంటాయి. ₹1,00,000 per annum కొన్ని ఉంటాయి, ₹50,000 కొన్ని యానం ఉంటాయి. మళ్ళీ తీసుకోవటం ఏమన్నా మనం ఒకటి తీసుకుంటామనంటే 2, 3, 4, 5, 6, 7 తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మనం బడ్జెట్ అంతా పోను డబ్బులు మిగులుతున్నాయి కదా, ఆ డబ్బులు తీసుకొని వచ్చి మనం ఈ పాలసీలకి దేనికో దానికి కట్టేస్తే అయిపోద్ది, ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. సో బడ్జెటింగ్ చేసేటప్పుడు మనం మంత్లీ ఎక్స్పెండిచర్తో పాటుగా యాన్యువల్ ఎక్స్పెండిచర్ని కూడా లెక్కలోకి తీసుకొని దాన్ని యావరేజ్ చేస్తే అది పోని ఎంత మిగులుతుందో దాంతో మాత్రమే అది మీరు ఏమన్నా కట్టుకోండి. మ్యూచువల్ ఫండ్ కడతారా, పాలసీలు కడతారా, టర్మ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, అది వాటిల్లో పరిమితమై ఉండాలి. కానీ మనం జస్ట్ ఏదో మన మంత్లీ అవసరాలు ఉంటాయి వాటిని మాత్రమే రాసుకొని మిగతాదంతా సేవింగ్స్ అని భావిస్తే మనకి తెలియకుండానే అప్పుల లూపులో ఇరుక్కుపోవటానికి మరొక అవకాశం జనరల్గా కనిపించింది. ఆ ప్యాటర్న్ చాలామంది ఆ ప్యాటర్న్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా కనిపించారు. సో ఈ ప్యాటర్న్లో కూడా ఎంటర్ అవ్వకుండా కొద్దిగా ఇక్కడ కూడా జాగ్రత్త పడండి. సహజంగా ఒక్కసారి ఇంత టైట్ అయిన తర్వాత ఏం చేస్తాము, ఆ పాలసీలు కట్టకపోతే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది, పాలసీ ల్యాప్స్ అయిపోతే కట్టిన డబ్బులు కూడా నష్టపోతామేమో, మనకి లైఫ్కి ఇన్సూరెన్స్ ఉండదేమో అన్న భయంతో ఎవరొకళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకోవడానికి ట్రై చేసి ఏదో కట్టేస్తాం. సరే డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు చిన్నగా తీరుద్దామని. 1 సంవత్సరం జర్నీ దాటిన తర్వాత అర్థమవుద్ది మనం దాన్ని తీర్చలేము అని. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఏదో గోల్డ్ లోనో పెడతాం. ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రెండ్స్కి మనం నమ్మిచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఏదో గోల్డ్ లోనో పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం. మళ్ళీ ఇంకొక ఇయర్ రెన్యువల్ వస్తుంది. ఆ రెన్యువల్ వచ్చినప్పుడు మళ్ళీ డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేస్తాం, సజెషన్ ఇస్తారు. నేను పాలసీ కంపెనీలను తప్పనట్లేదు, ఆ పాలసీ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు కూడా ఆలోచించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాలసీల మీద లోన్లు ఇప్పించి పాలసీలు కట్టిస్తారు. నేను ఇక్కడ ఎవరిని తిట్టడం చెప్పడం నా ఉద్దేశం కదా, అటు ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి. 6%, 7% రిటర్న్స్ కూడా రాని ఒక ఇన్స్ట్రుమెంట్ మీద 11% లోన్ మీరు ఇప్పించి వాళ్ళు కట్టలేము అని అంటే లోన్ ఇప్పించి మరీ కట్టిస్తున్నారు. వాళ్ళు కడితే మీకు కమిషన్ వస్తుంది, కానీ వాళ్ళకి అక్కడ అప్పుల బాధల్లో ఇరుక్కుపోతారు. కాబట్టి అటు కట్టేవాళ్ళు కట్టించేవాళ్ళు ఇద్దరూ కూడా ఈ ప్యాటర్న్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా కొంత జాగ్రత్త పడితే అందరికీ మంచిది. సో ఈ ప్యాటర్న్లో నేను గమనించి ఇల్లు అమ్ముకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందామా అనుకున్న వాళ్ళు కూడా నా దగ్గర కొంతమందికి వచ్చారు. అంటే ఈ ఓవర్ సేవింగ్స్ ఎంతకి దారితీస్తాయి అని అంటే మన మింగేయడానికి కూడా వచ్చేస్తాయి. అంటే మన ఇల్లు, మన సేవింగ్స్ ఏవైతే ఉంటాయి కదా పెద్దవి, ఆల్రెడీ కొన్ని సెక్యూర్డ్గా పెట్టుకున్నాయి, వాటిని అమ్మేసి అప్పులు తీర్చుకోవాలా అన్న సిచ్యువేషన్కి కూడా ప్రెషర్ తట్టుకోలేక ప్రతి నెల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఏమో ఒకదానికొకటి అల్లుకొని పోతూ ఉన్నాయి. దానికి వడ్డీలు కట్టాలి, దానికి ఈఎంఐలు కట్టాలి, అల్లుకొని పోతూ ఉన్నాయి. అవి పోవటం మన ఇంటి మీదకు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇట్లా జరిగిన ప్యాటర్న్స్ అన్నీ చాలా కనిపిస్తున్నాయి. సో ఎవరైనా కానీ సేవింగ్ అని అంటే మనం సంపాదించిన దాంట్లో నుంచి పక్కకు పెట్టే అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఆ సేవింగ్ అమౌంట్ తోటి చేసే దాన్ని అని ఒక విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పు తీసుకొని ఐపీఓలో పెట్టకండి. ఈ ఐపీఓలకు సంబంధించి కూడా
ఐపీఓ అంటే ఏంటో కూడా తెలియని చాలా మంది ఐపీఓలోకి వస్తున్నారు. దానికి గల కారణం వచ్చిన వాళ్ళ దానికంటే కూడా దాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు పక్క నుండి ఆఫీస్లో మాట్లాడుకుంటున్నారు, ఐపీఓ లేదా బాగుంటాయి. నాకు ఈ మధ్య వచ్చాయి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కాల్స్, ఐపీఓ లేదా బాగుంటాయి అంట, మనం కొంటే వారం రోజుల్లో డబల్ అయిపోతాయంట, డబల్ ద లిస్టింగ్ గెయిన్స్ వస్తాయనంట, మనం విపరీతంగా సంపాదించేయచ్చు అని చెప్పేసి డబ్బులు పక్కన పెట్టుకొని కూర్చుంటున్నారంట. డబ్బులు పక్కన పెట్టుకొని కూర్చోడానికి లేకపోతే డైరెక్ట్గా ఇట్లా క్రెడిట్ కార్డుల మీద పర్సనల్ లోన్లని అవి ఇవి తీసుకొని వచ్చి డబల్ అయిపోతాయి కదా, లోన్ అని సరి తీర్చాలి, క్రెడిట్ కార్డు లోన్ ఎంత, జస్ట్ ఒక్క గెయిన్ చాలు మొత్తం తీసేస్తామని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐపీఓ గేమ్స్ అని ఆడుకొని వచ్చినండే, అవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి. మనకి ఎట్లాంటివి వస్తాయంటే ఆల్రెడీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఈ మాట, కొత్త వాళ్ళకి ఇంకా అర్థం కాదు నేను చెప్పే భాష ఏంటో కూడా, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మనకి ఎట్లాంటి ఐపీఓలు అలాట్ అవుతాయంటే ఏ లిస్టింగ్ గేమ్ లేనివి లేదా డిస్కౌంట్లో లిస్ట్ అయినవి, ఇట్లాంటివి మనకి అలాకేట్ అవుతాయి. మంచిగా 100%, 150% 1 డేలో మూవ్ అయ్యే లేదా లిస్టింగ్ గేమ్స్తో వచ్చే ఏ ఒక్కటి మనకి అలాకేట్ కాదు. ఒక 3-4 డౌన్ సైడ్ అలాకేట్ అయితే ఒకటి మాత్రమే ఏదో అప్ సైడ్ అలాకేట్ అవుతుంది. సో బేసిక్గా ఈ లిస్టింగ్ గేమ్స్తో ఆడుకోవడం సాధ్యం కాదు. ఒక్క ఐపీఓ వచ్చిందంటే దానికి ఆల్మోస్ట్ 3, 4, 5 టైమ్స్ కూడా దానికి అప్లికేషన్స్ వెళ్తున్నాయి. మనకి రావడానికి ఉండే ప్రాబబిలిటీ ఎంత, చాలా చిన్నది. ఈ లోపల మీరు కోసం మీరు తెచ్చిన అప్పులకి వడ్డీలు గిడ్డీలు ఇవన్నీ ప్రెషరైజ్ అవ్వవా, ఈ మనీ మిస్లీడ్ అవ్వదా, అది అక్కడితో తాగుతుందా, ఈ ఐపీఓస్ మనకి రావు పెట్టవు, ఆ డబ్బులు ఎట్లాగా తీసుకున్నాం కదా స్టాక్స్ కొనేద్దని చెప్పి స్టాక్స్లో దిగుతారు. ఆ స్టాక్స్లో దిగిన తర్వాత చాలా చిన్నగా ఉంది ఆటని ఎఫ్ఎన్ఓలోకి దిగుతారు, అక్కడ మొత్తం పోగొట్టుకుంటారు, అప్పుల పాలైపోతారు. దిస్ ఈస్ హౌ ద ప్యాటర్న్ గోస్. ఈ ప్యాటర్న్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ప్యాటర్న్ ఇలానే స్టార్ట్ అవుతుంది. మంది కాని దాని జోలికి మనం పోవద్దు, ఐపీఓల పని మనకి కాదు. మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అంత ఐపీఓ కొనాలి, ఆ పేరు బాగుంది అని అంటే ఎన్ఎఫ్ఓ కొనుక్కోండి, కొద్దిగా గొప్ప సేఫ్. నేనే ఎన్ఎఫ్ఓ సపోర్టర్ని కాదు, నాకు ఎన్ఎఫ్ఓల మీద పెద్ద ప్రేమ ఏం లేదు. న్యూ ఫండ్ ఆఫరింగ్ అని మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంటాయి కదా, 10 రూపాయలకే వస్తాయి, తక్కువ రేటుకి వస్తాయని చెప్పి అనుకుంటుంటాం కదా, అవి కొనుక్కోండి. ఐపీఓ వెనకాల పడగట్టాల్సిన అవసరం ఏంటి? ఐపీఓలు అంటే ఫస్ట్ టైం లిస్ట్ అవుతారు, తక్కువ రేటుకి వస్తాయి. ఎవరు చెప్పారు తక్కువ రేటుకి వస్తాయని? ఆ కంపెనీ వాడు పిచ్చోడా మీకు తక్కువ రేటుకి ఇచ్చేయడానికి వాడు నష్టపోయి? ఆ కంపెనీ వాడు ఎవడైనా ఐపీఓకి వస్తున్నాడు అని అంటే వాడికి ఉండేటువంటి అసలు వాల్యుయేషన్ కంటే కూడా హై ప్రీమియంలో పెట్టి అమ్మి మీ దగ్గర నుంచి వాడు డబ్బులు సంపాదించాలని వాడు లిస్టింగ్కి వస్తాడు. మీ మీద ప్రేమ ఎవ్వరికీ ఉండదు. కాబట్టి ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టడాలు ఇవన్నీ వర్కౌట్ అయ్యే సూత్రాలు కాదు. ఐపీఓ ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ గేమ్. దాంట్లో ఎవరో ఒక్కళ్ళకి కలిసి వస్తుంది, ఒక్కసారి కలిసి వస్తుంది, లేదా 2 వస్తుంది మ్యాక్సిమం, అంతే. కానీ ఈ ఐపీఓల మీద బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఎంతమంది, ఎవరైతే మీకు సజెస్ట్ చేశారో వెళ్ళి వాళ్ళని అడగండి, ఏం బాబు ఐపీఓల మీద ఇంత డబ్బులు సంపాదించడం అయితే ఇంకెక్కడికి ఉద్యోగం చేస్తున్నావు, మంచిగా వెళ్ళిపోయి ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా, ఐపీఓలు అప్లై చేసుకోవచ్చు కదా అని. ఆ ధైర్యం చేయగలుగుతాడా? ఆడికి తెలుసు, వాడు బయటికి చెప్పడం అంతే. ఆడి చెప్పడు, ఎందుకు? వాడికి భయం, సిగ్గేస్తుంటుంది బయటికి చెప్పడానికి. ఆడికి తెలుసు అంత అద్భుతంగా అక్కడ డబ్బులు ఏం రావని. జస్ట్ స్టైల్ అనమాట. ఈ మధ్య స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకోవటం, ఐపీఓల గురించి పెట్టుకోవటం, ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ వాడటం స్టైల్గా మాట్లాడినంత ఈజీ కాదు, దానికి డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ అంతా ఇండిసిప్లిన్ యాక్టివిటీ. డబ్బుకి ఇండిసిప్లిన్ అంటే నచ్చదు. డిసిప్లిన్డ్గా ఎవడైతే వెళ్తాడో వాడు మాత్రమే ఇందులో సక్సెస్ఫుల్ అవుతాడు. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానివ్వండి, వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. ఈ ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ని పక్కకు పెట్టి మనకు తెలిసిన పని సెక్యూర్డ్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, లేకపోతే ఏది కుదరకపోతే ఆ పాలసీస్ కానివ్వండి, లేదా యూలిప్స్ ఏదో ఒకటి పెట్టుకోండి. కానీ మనకు తెలియని యాక్టివిటీస్కి వేలు పెట్టి మాత్రం అన్నెసరిగా నష్టపోకండి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.